ఈ రోజు కూడా రోజులాగే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయాం మావ. నేను మా ఫ్రెండ్ అయితే ఇంక 2 ఎగ్జామ్‌లు రాసి అయితే మా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. బస్సులో అయితే వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయొద్దురా అంటున్నాడు మా ఫ్రెండ్ ఏమో. ఇంకా అలా కాలేజ్ ముందుకి నడుచుకుంటూ పోతుంటే ఎండ అయితే భయంకరంగా ఉంది. ఏంట్రా ఇప్పుడు ఎండలో నడుచుకోపోవాలా అనుకునేసరికి ఎవరో ఒక అన్న అయితే దేవుడిలాగా అయితే ఆటో వేసుకొచ్చాడు. ఇక ఆటోలో ఎక్కైతే కాలేజ్ ముందు అయితే దిగి ఇంకా గ్రౌండ్‌లోంచి అయితే నడుచుకుంటూ పోతున్నాము. నేనైతే ఒక్కసారిగా భయపడిపోయాను. ఏంట్రా ఇది అని తీరా చూస్తే వాటర్ పైపు అసలు ఏం జరుగుతుందిరా అని కనుక్కుంటే ఇక్కడ గ్రౌండ్ అయితే క్లీన్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఏప్రిల్ 29 నుంచి అయితే ఆల్ ఇండియా గేమ్స్ అయితే ఉన్నాయంటే అందుకైతే క్లీన్ చేస్తున్నా అని చెప్పారు. నేను మా ఫ్రెండ్ అయితే మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి ఈవినింగ్ అయితే నెల్లూరులోని ఎంజీ మాల్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఎందుకు వచ్చామంటే నేనైతే ఎప్పటి నుంచో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను. అదైతే మా సరౌండింగ్ లో అయితే ఎక్కడా లేదు. అందువల్ల అయితే నెల్లూరులోని ఎంజీ మాల్ పక్కనే మాన్యా మొబైల్స్ కి అయితే వచ్చాను. అయితే మామ ఇక్కడికి వచ్చినా ఏమాత్రం యూజ్ లేదు మామ. ఎందుకంటే ఆ మొబైల్ ఇక్కడ కూడా లేదు. కానీ మామ మా సర్కిల్ సైడ్ అయితే ఒక షాప్ లో అయితే తెప్పిస్తా అని చెప్పారు మామ. కానీ తెప్పించిన దానికైతే 8,000 దాకా చార్జెస్ పడతాయని చెప్పారు మామ. అది అసలు ఏం మొబైల్ అంటే గూగుల్ పిక్సెల్ 7 మామ. ఆ అమౌంట్ కి ఆ మొబైల్ వద్దా కదా ఒకసారి కమెంట్